రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ బోర్డు ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షుడిగా నియమితులైన కనకాల రాజా, డైరెక్టర్లు ఎక్కల వీర నాగేశ్వరరావు, కాలేపు వెంకట వీరభద్రరావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ బోర్డు ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షుడిగా నియమితులైన కనకాల రాజా, డైరెక్టర్లుగా ఎక్కల వీర నాగేశ్వరరావు, కాలేపు వెంకట వీరభద్రరావు స్థానిక తిలక్ రోడ్ టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కనకాల రాజా, వీర నాగేశ్వరరావు, వీరభద్రరావులను అభినందించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, వర్తక రంగం నుంచి వచ్చిన వీరు ముగ్గురు వర్తకులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఛాంబర్ తరపున అండగా నిలబడతామని సూచించారు. వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వర్తకుల సంక్షేమానికి పాటుపడతారనే ఛాంబర్ ట్రస్ట్లో అవకాశం కల్పించామని అన్నారు. కనకాల రాజా మాట్లాడుతూ, వర్తకుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని, వారికి ఏ ఇబ్బంది తలెత్తినా ఛాంబర్ ప్రతినిధులతో కలిసి పరిష్కరిస్తామని అన్నారు. తమకు అవకాశం కల్పించిన ఆదిరెడ్డి వాసు, అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఛాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా, మాజీ అధ్యక్షుడు దొండపట్టి సత్యంబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మధ్య రాంబాబు, ఛాంబర్ డైరెక్టర్ కొయ్యాన కుమారి, శెట్టి జగదీష్, ఉప్పులూరి జానకి రామయ్య, కంటిపొడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి కింద అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆకుల శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరిగింది. సరే, బాడీని అయితే ఎన్నుకున్నాం, కానీ ట్రస్ట్ బాడీని కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయ్యింది. చివరాఖరిగా నిన్న ఒక కొలిక్కి రావడం, ఈ రోజున ట్రస్ట్ ఏదైతే ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షుల కింద కనకాల రాజా గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే నామినేటెడ్ ట్రస్ట్గా ఎక్కల నాగేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. డైరెక్టర్గా ఎంజీ మార్కెట్ అధ్యక్షులు కాలేపు వెంకట వీరభద్రరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. ముగ్గురు కూడా వ్యాపారస్తుల యొక్క శ్రేయస్ కోసం అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నుకోవడం అయితే ఒక రాజకీయ పార్టీ నుంచి జరిగింది, కానీ రేపు పనిచేసే విధానంలో రాజకీయాలకి తావివ్వకుండా, ఎవరైనా సరే వర్తకులు ఒక సమస్యతో వస్తే రాజకీయ కోణంలో చూడకుండా వర్తకుల ఒక శ్రేయస్ కోసం వీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఎప్పుడు కూడా వర్తకుల ఒక శ్రేయస్ కోసం కూటమి కృషి చేస్తూ ఉంది. మీరు GST 2.0 చూడండి, ఏ విధంగా నడుస్తూ ఉంది. సూపర్ GST ఏ విధంగా మనం ప్రజలకు మేలు చేసాం, ప్రజలకి ఎంత లాభం చేకూరుందన్నది మనం చూస్తూ ఉన్నాం. మందులు తగ్గినాయి, ఇన్సూరెన్స్ మీద అసలు తీసేశారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అనేకం, మన ఇంటిలో వాడే సబ్బు నుంచి పేస్ట్ నుంచి ప్రతి ఐటెం మీద కూడా ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం. మీరు ఒక నెలసరి మీకు జరిగే ఖర్చు ఏదైతే ఉందో అది ఈ GST సంస్కరణల వల్ల మీకు ఎంత లాభం చేకూరుందన్నది చూసుకోండి. మీకు ఈ కూటమి ఏ విధంగా మేలు చేసిందన్నది అవగాహన చేసుకోండి. మీకు మేలు చేసే వాళ్ళని మీరు ఎప్పుడు కూడా మనసులో గుర్తుపెట్టుకొని ఆశీర్వదించినట్లయితే మరిన్ని సంస్కరణలు ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తుందని తెలియచేస్తూ, మరొక్కసారి ఈరోజు ఎన్నుకోబడిన ప్యానల్ సభ్యులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, విచ్చేసిన వారితో పాటు విచ్చేసిన ఛాంబర్ అధ్యక్షులకు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు గారికి అందరికీ నమస్తే అండి. ఈ మన సామర్ నుంచి ఇప్పుడు నూతనంగా ట్రస్ట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా కనకాల రాజా నన్ను ఎన్నిక చేశారండి. దీని నిమిత్తం మేము సాంబర్కే నిమిత్తం ఏది వచ్చినా, ఎవరికి ఏ పని వచ్చినా, ఏ సమస్య వచ్చినా మేము అందరం కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరితోటి మేము కూడా గట్టిగా ఉండి మేము కృషి చేస్తాం. మా వంతు పని మేము కరెక్ట్గా చేసి నిలబడతాం. మన ఈ పదవి వేసిన మాకు ఈ పదవి కూటమి ప్రభుత్వం మా ఆదిరెడ్డి వాసు గారికి, ఆదిరెడ్డి అప్పారావుకి మేము అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నామండి.